మొదటగా ఎందుకో మీరు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని మీరు అనుకున్నారంట? చెప్పండి సార్. ఈ ఊర్లో టెంట్ ఉండే నాకు. ఓకే. ఈ ఊర్లో ఈ 24 గంటలు టెంట్‌లో భక్త ప్రహ్లాద సినిమాలు బాగా చూసి, ఆహా! కృష్ణకుమారి అంటే చాలా ఇష్టం నాకు. ఆమె యాక్టివ్‌నెస్, ఆమె హీరోయిన్. ఓకే. కాంతారావు దగ్గర ఎప్పుడు కూడా ఆహా! ఆమెను ఎప్పుడు తలుచుకుండేవాడిని, కృష్ణకుమారిని. ఓకే. ఓకే. తలుచుకొని ఇక్కడ నాకు కనగానపల్లిలో కొంచెం ప్రాబ్లమ్ అయ్యి నేను రైలులో వెళ్ళిపోయానక్కడ. ఓకే. పోతూ మెడ్రాస్ కూడా పోయాను. ఓకే. మెడ్రాస్‌కి పోయినప్పుడు అక్కడ సినిమా వాళ్ళ ఇండ్లన్నీ చూసుకుంటా, తిరుక్కుంటా పాండి బజార్‌లో తిరుక్కుంటున్నాను. ఒకానొక చోట క్యూలో నిలబడింటే నేను కూడా పోయి నిలబడ్డాను ఆడ. అది కట్టా సుబ్బారావు సినీ డైరెక్టర్ యొక్క ఇల్లది. ఓకే. ఓకే. ఆయన నా వంతు వచ్చేటప్పటికి, "సార్ నేను ఇట్లా అనంతపురం నుంచి వచ్చాను. మీకోసం వచ్చాను నేను. నేను అబద్ధం చెప్పాను. మీకోసం వచ్చాను. 4 రోజుల నుంచి ఉన్నాను. మీరు ఏమన్నా నాకు సాయం చేయండి. మీ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తాను. మీరు ఏం పని చేసినా ఉంటాను" అన్నాను. ఆ! పాపం ఆయన నా కోసం చూసి ఒక లెటర్ రాసిచ్చాడు. "ఈరోజు ప్రసాద్ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ఉంది శోభన్ బాబు, లక్ష్మితోను. మీరు చూడడానికి రండి బాబు" అని అన్నాడు. అప్పుడు నా వయసు 22, 23. హుహు. ఆ! లెటర్ రాసిస్తానే ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది ఆ లెటర్. ఓకే. ఓకే. 1982లో. 1982లో ఇది. 82 లెటర్ కట్టా సుబ్బారావు రాసిన లెటరు. ఓకే. ఓకే. ఆ లెటర్ తీసుకొని పోయి నేను ఎలాగో ప్రసాద్ స్టూడియోకి పోతి. ఓకే. అక్కడ మంచి భోజనము, మంచి ఇది చేశారు. సాయంత్రం వరకు నేను అక్కడే స్టూడియోలోనే ఆ శోభన్ బాబు, లక్ష్మి వాళ్ళ యొక్క ఇది షూటింగు, నూతన్ ప్రసాద్ చూస్తూ ఇంకోటి డబ్బింగ్ థియేటర్‌లోకి పోయాను నేను. ఓకే. డబ్బింగ్ థియేటర్‌లో పోయినప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికొచ్చి టీ ఇచ్చాడు నాకు. ఓకే. "నీ పేరేం పేరు" ఆలి అన్నాడు నా పిల్లోడు. 9 సంవత్సరాల అబ్బాయి. అబ్బాయి అప్పుడు 9 సంవత్సరాలు. ఆలీ ఇంకా గారు. 9, 10 సంవత్సరాలు నిక్కరేసుకొని వచ్చినాడు. ఓకే. 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 "ఏం చేస్తానన్నా చదువుకోకుండా ఇక్కడ ఉన్నావంటే" "చదువుకుంటున్నాను సార్. ఇక్కడ స్టూడియోలో కూడా ఉంటాను" అన్నాడు. ఓకే. ఈరోజు ఆలి మంచి యాక్టర్ అయిపోయినాడు. యాక్టర్ అయిపోయినాడు. ఓకే. ఓకే. ఎప్పుడు 1982లో అబ్బాయి ఓకే. నా దగ్గరికి వచ్చి ఇది అయినప్పుడు. ఆహా! నేను కట్టా సుబ్బారావు దగ్గర కంటిన్యూ ఉండింటే కూడా నేను